విశాఖలో అదానీ గంగవరం పోర్టు వద్ద హై టెన్షన్ నెలకొంది. గంగవరం పోర్టును కార్మికులు ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ లో తమకు అన్యాయం చేస్తారని, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోర్టు గేట్ వద్ద కార్మికులు పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. గంగవరం పోర్టు దగ్గర తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. భారీగా మొత్తం కూడా పోలీసులను తప్పించుకుని కార్మికులు అయితే కార్మిక సంఘాలు అయితే మొత్తం కూడా భారీగా తలరావడం జరిగింది. వీళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి? సార్, మాకు గత 2024 ఏప్రిల్లో మాకు డబ్బులు మాకు సెటిల్మెంట్ చేస్తారు. 20 లక్షలు ఇచ్చే 20 లక్షలకి 20 లక్షలు 20 లక్షల బ్యాలెన్స్ పోలేదు సార్. అది దానివల్ల ఇంతవరకు సంవత్సరం అయిపోతుంది. ఇంతవరకు ఆ శుభం వల్ల మాకు ఊపడం వల్ల మేము ఇలా ఆందోళన చేస్తాం సార్. మా 2 లక్షల బ్యాలెన్స్ మాకు ఇచ్చారు సార్. మాకు 2 లక్షలు అయితే మాకు జోలు మేము వెళ్ళండి. మా డబ్బు మాకు ఇచ్చామని సార్. మా డబ్బు మాకు ఇవ్వలేదు. మేము అది కూర్చో మా పిల్లల జోలు మేము చేస్తాం సార్. ఇప్పటికే వీళ్ళంతా పొల్యూషన్తో సతమతం అవుతుంటే మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. సార్, ఎందుకు ఇంత ఉధృత పరిస్థితి ఎందుకు వస్తుంది అమర్ గారు? ఇది ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అర్థం చేసుకోవాలి. మేనేజ్మెంట్ గుణపాఠం చెప్పాలి. లేదంటే తీవ్రమైన పరిణామాలు, పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు మా సహనాన్ని, ఓర్పుని మేము కార్మికులకు చెప్పుకుంటూ వచ్చాం. సహనంతో, ఓర్పుతో ఉండండి. మనం ఏదైనా మంచి జరుగుతుందంటే వీళ్ళు మా డబ్బులు కాజేసి మమ్మల్ని దారుణంగా, అన్యాయంగా వీళ్ళు ప్రభుత్వానికి రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. మాకు జీవనోపాధి లేదు, ఓ పక్క జట్టి లేదు, ఓ పక్క ఎక్కడికి వెళ్ళినా సరే కూలి పనులు ఇవ్వట్లేదు. అందుకనే ఇప్పుడు అయితే శాంపుల్ ఇది జస్ట్ నెక్స్ట్ భవిష్యత్తులో జరిగే పరిణామాలకి ప్రభుత్వం అదాని మేనేజ్మెంట్ భరాయించవలసిందే. మనం చూడొచ్చు పోలీసులు కార్మికులు కూడా మొత్తం మత్స్యకారులు అయితేనే మొత్తం తోపులాట జరుగుతుంది. బారికేడ్లు ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా వెళ్ళకుండా అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికి కూడా ఎక్కడా కూడా వీళ్ళు ఆగే పరిస్థితి కనిపించట్లేదు. లోపలికి గంగవరం పోర్టు లోపలికి చొచ్చుకెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు దాదాపు దశాబ్దం పైగా ఈ పొల్యూషన్తో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు, అనేక మంది వ్యాధులు బాధపడ్డారు. ఇప్పుడు ఈ విధంగా చేయడం పట్ల మొత్తం కూడా పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. తమ న్యాయమైన కోరికలు నెరవేరే వరకు కూడా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా తాము విశ్రమించేది లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తం భారీగా మొత్తం తోసుకుని లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా ఎక్కడా కూడా వెనక తగ్గట్లేదు. ఒకవైపు పోలీసులు, మరోవైపు కార్మికులు ఒకరికొకరు తోసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ తోపులాట జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పుడు కూడా కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు కూడా తాము విశ్రమించేది లేదని చెప్తున్నారు. మొత్తం మరోవైపు పోలీసులు మొత్తం కూడా మోహరించారు. ఇది గంగవరం పోర్టు మొత్తం గేట్లు కూడా క్లోజ్ చేశారు. ఈ గేట్లు తోసుకుని లోపలికి వెళ్ళేందుకైతే మొత్తం కార్మికులు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని అడ్డుకుంటున్నారు. గంగవరం పోర్టు ఆ సెక్యూరిటీ సిబ్బంది అయితేనే, లేకపోతే పోలీసులు అయితేనే మొత్తం కూడా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుని వీళ్ళని వదిలేదు లేదనేది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కానీ లేకపోతే కార్మికులు కానీ ఒకరొకరు తోసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి వీళ్ళందరూ కూడా తమ డిమాండ్లు నెరవేరే వరకు కూడా తాము ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి తగ్గేది లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గంగవరం పోర్టు మరోసారి ఉధృతకి దారితీస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 గంగవరం పోర్టు నుంచి.